గుడ్ మార్నింగ్ లీడర్స్, నేను మీ మౌనిక కిట్టు. ఈరోజు మేము జమ్మికుంట మీటింగ్కి లత మేడం టీంకి వెళ్తున్నాం. ఫ్యామిలీతో పాటు అందరం. ఒకప్పుడు మేము బైక్ మీద చాలా ఇబ్బంది పడకుండా, చాలా అంటే ఎండనగా వాననగా అందరం కలిసి చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళేటోళ్ళం. ఈరోజు కార్లో హ్యాపీగా వెళ్తున్నాం అందరం ఫ్యామిలీతో పాటు. మాలాగే మీరు కూడా ఒక కార్ తీసుకోవాలి, 1,00,000 పైన ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మీకు అందరి లీడర్స్ అందరికీ. ఇలా మాకు కార్ ఇచ్చినందుకు భగవంతుడిని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాలాగే మీరు కూడా అందరూ పిల్లలతో పాటు హ్యాపీగా జర్నీ చేయాలని, మాలాగే మీరు కూడా కారు తీసుకోవాలని కంపెనీ తరఫున అందరికీ చెప్పుకుంటున్నాను. లీడర్స్ అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని ఇంతగా ఇది చేస్తున్నందుకు అందరికీ లీడర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాలాగే మీరు కూడా మంచిగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడు బయట తీసుకునేటోళ్ళం. బయట తీసుకుంటే ఏం మంచిగా అంటే అన్నీ వాడేదే కదా అని తీసుకొని వాడినాం ఇన్ని రోజులు. ఇప్పుడు వేస్టేజ్లో తీసుకొని వాడటం వల్ల మాకు కార్ వచ్చింది. మీరు కూడా అందరూ వేస్టేజ్ ప్రొడక్ట్సే వాడి వాటిలో ప్రొడక్ట్స్లో ఏముంది, అసలుకి ఏం మంచిగా ఉంది అని తెలుసుకొని మీరు కూడా దాని గురించి తెలుసుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యం వచ్చింది, ఆరోగ్యం బాగానే ఉంది. హెల్త్ కూడా బాగానే సెట్ అయింది. అయ్యారు మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం, మా అత్త మామలు, మేమందరం ఆడబిడ్డలు కూడా అందరూ చాలా చాలా అంటే చాలా బాగున్నాం. ఈ వస్తువులు వాడాక మేమందరం చాలా మంచిగా ఉన్నాం. మీరు ఏ కిరాణం షాప్ అయినా డిస్కౌంట్ ఇచ్చిందా? ఇయ్యలేదు. ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చిందా? ఇయ్యలేదు. క్యాష్ బ్యాక్ ఇచ్చిందా? ఏమి ఇయ్యలేదు. బయట వాడుకుంటే 1 month ఫ్రీ ఇచ్చిందా? ఏమి ఇయ్యలేదు. ఏమి ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చిందా లేదా? అన్ని ఇచ్చింది. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, ఆయిల్ తీసుకురావా అని చెప్పేసి అన్నావు. అవునా? అవును. ఎప్పుడు తీసుకొస్తా అని చెప్పినా? ఆయిల్ తీసుకురామంటే ఎప్పుడు తీసుకొస్తా అని చెప్పినా? ఇవాళ తీసుకొస్తా తప్పకుండా. ఆల్రెడీ ఒక ఓచర్ వచ్చింది నిన్న. ఈరోజు ఆయిల్ తీసుకొస్తానులే అని చెప్పినా లేదా? చెప్పిన. ఇది మనలోకి చెప్పు మరి. ఇదే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ సో మచ్ భగవంతునికి. మా మేడం కూడా ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క లేడీసు వంటిల్లికి పరిమితం కాదు. ఒక అద్భుతమైన లైఫ్ లీడ్ చేయడానికి, కుటుంబం కోసం పోరాటం చేయాల్సిన సందర్భం స్టార్ట్ అయింది. కాబట్టి భారతదేశంలో ఒక అద్భుతమైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్థులు అయితే కనుక చరిత్రకారులుగా ఈరోజు ప్రతి ఒక్క నోటు మీద, కరెన్సీ మీద గాంధీజీ గారి చిత్రపటం ఏ విధంగా ఉందో, రేపు మీ ఇళ్లలో మీ చిత్రపటాలు అలా ఉండిపోతాయి. చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. ఈ భూమి మీద మనం ఎవరూ శాశ్వతం కాదు. తుది శ్వాస విడిచేంత వరకు ఏదో ఒక పని చేస్తూ నడుస్తూనే ఉంటాము. కాకుంటే ఇన్నాళ్ళు మనం మనసుకు నచ్చకపోయినా కొన్ని రకాల బ్రాండ్స్ సోప్లలో సంతూర్ సోపు ఇలా రకరకాలు వాడాము. ఇంట్లో హోమ్ నీడ్స్ కానీ, హెల్త్ పరంగా కానీ, అగ్రికల్చర్ కానీ. బదులుగా కొన్ని బ్రాండ్, వెస్టీజ్ అనే బ్రాండ్ మార్చుకోవడం ద్వారా ఫస్ట్ ఇంట్లో ఆరోగ్యం వస్తుంది, హాస్పిటల్ మెట్లెక్కకుండా వస్తుంది, సేవింగ్స్ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు చాలా బాగుంది, గ్రేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పేసి అనుకొని నలుగురికి అవేర్నెస్ ఇవ్వడం ద్వారా, పంచడం ద్వారా వారి అవసరానికి వాళ్ళు కూడా తీసుకోవడం ద్వారా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయాన్ని నలుగురికి ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా కంపెనీ నుండి 9 రకాల ఆదాయాలు తీసుకునే మంచి మార్గం ఉంది ఫ్రెండ్స్. మీకు అందరికి కూడా మంచి అవకాశం. చూడండి, ఎన్నాళ్ళు కష్టపడుతున్నారు, ఏం సంపాదించారు పక్కన పెట్టేస్తే బలంగా ఒక నిర్ణయం తీసుకొని మీరు చేసే పనితో పాటు పనియే ప్రత్యక్ష దైవంగా ఒక సిస్టాన్ని తెలుసుకొని ముందుకొస్తే ఒక మీటింగ్కి రండి, తెలుసుకోండి. ఈ సిస్టంలో అందరికీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. విష్ యూ వెల్త్.
నేను మీ మౌనిక కిట్టు.